Good morning. Welcome to Sri Venkateswara College of Arts and Science from Amlapuram. I affiliated to Adikavi Nannaya University, Rajahmundry. My name is Brahmana Lashmi. My subject is computer science. Today discuss to third BSc students to computer. Today discuss to computer paper to third BSc students. Third BSc students having one of the paper web technology. Already discussed to the fifth unit XML with DHTML. Already discussed in the previous some topics. Now today discuss another topics. Already discussed to internal DTD. Start declaration. Begin the XML declaration with following statement. స్టార్ట్ డిక్లరేషన్ ఎలా చేస్తామంటే మనం XML ఇలా యాంగులర్ బ్రాకెట్ క్వశ్చన్ మార్క్ వేసి స్టార్ట్ చేయాలన్నమాట. స్టార్ట్ చేయాలి. డిటిడి ఇమీడియట్లీ ఆఫ్టర్ ది XML హెడర్ ద డిటిడి ఫాలోస్ కామన్లీ రిఫర్ టు హ్యాస్. Immediately after the XML header, the DTD follows commonly referred to as document type address. The document type informs players just that a DTD is associated with this XML document. DTD body. The document type declaration is followed body of the DTD where declare elements, attributes, entities and notations. The document type declaration is followed by body of the DTD where declare elements, attributes, entities and notations. Element address name, company, phone. Element name PCD data. Element company /PC data. Element phone PC data. /PC data means పేస్ఫుల్ టెక్స్ట్ డేటా. ఇప్పుడు /PC డేటా అని పెట్టాను చూడండి, నేమ్కి, కంపెనీకి, ఫోన్కి అటెంప్ట్ చేసాను చూడండి. ఇదేంటి టెక్స్ట్ డేటా అని మీన్స్ అనమాట. దీని మీన్స్ ఏంటి? టెక్స్ట్ డేటా అని మీన్స్. ఆల్రెడీ డిస్కస్డ్ ఇన్ ద ప్రీవియస్ వీడియో. అండ్ డిక్లరేషన్. Finally, the declaration section of the DTD is closed using a closed branches and closing angle bracket. మనం యాంగిల్ బ్రాకెట్ మీద స్టార్ట్ చేసి మనం మీకు ఎన్క్లోజ్ బ్రాకెట్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ అడ్రస్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ ఎన్క్లోజ్ బ్రాకెట్ చేసి మనం లాస్ట్ డిక్లరేషన్ చేయాలి. అండ్ డిక్లరేషన్ ఎలా చేస్తున్నాం? క్లోజ్ అండ్ క్లోజ్ బ్రాకెట్ అటెంప్ట్ చేసి యాంగులర్ బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇది క్లోజింగ్ ఇలా చేయాలి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ డిటిడి. వాట్ ఈస్ ద ఎక్స్టర్నల్ డిటిడి? ది ఎక్స్టర్నల్ డిటిడి ఎలిమెంట్స్ ఆర్ డిక్లేర్డ్ అవుట్సైడ్ ద XML file. They are accessed by specifying the system attributes which may be either the legal DTD file or a valid URL to refer. It has external DTD stand-alone attributes. And the XML declaration includes information from the external source. In external DTD elements are declared outside the XML file. XML ఫైల్కి మనం DTD ఎలిమెంట్స్ని డిక్లరేట్ చేస్తాం. ఎలా అంటే దే ఆర్ యాక్సెస్ బై స్పెసిఫైయింగ్ ది సిస్టమ్ అట్రిబ్యూట్స్ విచ్ మే బి ద ఐదర్ లీగల్. ఇవి సిస్టమ్ స్పెసిఫైయింగ్ ఎలాగా సిస్టమ్ యొక్క అట్రిబ్యూట్స్ స్పెసిఫై అయ్యే విధంగా లీగల్ వైజ్ ఉండే విధంగా మనం డిఫైన్ చేయాలి. DTD ఫైల్ అంటే మనం తీసుకునే డాక్యుమెంట్ లీగల్ వైజ్ ఆ డాక్యుమెంట్ సంబంధించింది, ఆ డాక్యుమెంట్కి పాసిబిలిటీగా ఉండే ఎలిమెంట్స్ని మనం తీసుకోవాలి. దాన్ని లీగల్ వైజ్ అంటాం. ఎలిమెంట్ ఫైల్ ఆర్ వ్యాలిడ్ URL రిఫర్ టు హ్యాస్ ఎక్స్టర్నల్ DTD. అందులో ఎలిమెంట్ వ్యాలిడ్ అవ్వాలంటే DTD ఫైల్గా వ్యాలిడ్ అవ్వాలంటే URL అంటే యూనిక్ రిసోర్స్ లొకేషన్ అనేది రిఫర్ చేయాలి. ఒక యాజ్ ఎక్స్టర్నల్ DTD. ఇది ఎక్స్టర్నల్ DTDగా రిఫర్ చేయాలి. ఎవరు రిఫర్ చేయాలంటే యూనిక్ రిసోర్స్ లొకేషన్స్. అంటే మనం డాక్యుమెంట్ టైప్ చేస్తున్నాం కదా, ఆ డాక్యుమెంట్ సంబంధించిన ఎలిమెంట్స్ని మనం లీగల్గా ఉన్న ఆ లీగల్ ఎలిమెంట్స్ని ఇది URL అనేది రిఫర్ చేస్తే ఎక్స్టర్నల్ DTD కింద మనకి ఫామ్ అవుతుంది. ఎలోన్ అట్రిబ్యూట్స్ ఇన్ ద XML డిక్లరేషన్ ఇన్క్లూడ్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద ఎక్స్టర్నల్ సోర్స్. ఈ ఎక్స్టర్నల్ DTDలో ఎలిమెంట్స్లో ఎలోన్గా అట్రిబ్యూట్స్ ది XML డిక్లరేషన్. XML ఇది ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ కదా. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ డిక్లరేషన్ చేయాలంటే ఇన్క్లూడ్స్ ఇన్ఫర్మేషన్ ఎక్స్టర్నల్ సోర్స్. ఇది ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మనం ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి
డిక్లరేషన్ చేయగలిగితే అది ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అవుతుంది. సింటాక్స్ చూడండి, ఎక్స్టర్నల్ డిటిడికి సింటాక్స్ డాక్యుమెంట్ టైప్ యాంగిల్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఎక్స్లోమీటర్ పెట్టి డాక్యుమెంట్ టైప్ రూట్ ఎలిమెంట్ సిస్టమ్ ఫైల్ నేమ్ వేర్ ఫైల్ నేమ్ ఈజ్ ద ఫైల్ విత్ డిటిడి అండ్ ఎక్స్టెన్షన్. ఇక్కడ వెర్షన్ ఇచ్చాం, వెర్షన్ బేస్ చేసుకుని కోడింగ్ బేస్ చేసుకుని మనం ఫైల్ని డిజైన్ చేయాలన్నమాట. XML వెర్షన్ వచ్చేటప్పుడు 1.0 ఎన్కోడింగ్ UTF-8 స్టాండర్డ్ ఎల్లో నో అని వచ్చింది. ఎందుకంటే ఇక్కడ మనకి URL రిసోర్స్ యూనిక్ రిసోర్స్ లొకేషన్ అనేది సపోర్ట్ చేస్తేనే రిఫర్ చేస్తేనే అది ఎక్స్టర్నల్ డిటిడిగా అవుతుంది. అది ఇంటర్నల్ డిటిడి అనేది దానికి అదే అది రిఫర్ చేసుకుంటా వర్క్ అవుతుంటుంది. కానీ ఇక్కడ ఇది ఎక్స్టర్నల్ డిటిడిగా వర్క్ అవ్వాలంటే మనకి ఇక్కడ యూనిక్ రిసోర్స్ లొకేషన్ అనేది రిఫర్ చేస్తేనే ఇది మనకి ఎక్స్టర్నల్ డిటిడిగా ఫామ్ అవుతుంది. అందుకని స్టాండర్డ్ ఎల్లో నో అని పెట్టాం. డాక్యుమెంట్ టైప్ అడ్రస్ సిస్టమ్ అడ్రస్ .dtd అడ్రస్. ఇక్కడ మనం డాక్యుమెంట్ నేమ్ తీసుకుంటున్నాం అంటే ఒక అడ్రస్ కింద తీసుకుంటున్నాం. మనం ఇక్కడ టైప్ చేసేది ఏంటి, అడ్రస్ అనే ఒక డాక్యుమెంట్ టైప్ చేస్తున్నాం. నేమ్ కంపెనీ క్లోజ్ చేశాను, నేమ్ ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను, కంపెనీ ఓపెన్ చేశాను క్లోజ్ చేశాను, ఫోన్ ఓపెన్ చేశాను ఫోన్ క్లోజ్ చేశాను, అడ్రస్ అక్కడితో క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఎలిమెంట్స్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇలా అడ్రస్ ఇండికేట్ చేయాలి. మనం ఏమేమి ఎలిమెంట్స్ తీసుకుంటున్నా ఎలిమెంట్స్ లీగల్ వైజ్గా డిఫైన్ చేయాలి. దీన్నే లీగల్ వైజ్ అంటాం. ముందు ఎలిమెంట్స్ని డిఫైన్ చేయాలి. అలా డిఫైన్ చేసిన ఎలిమెంట్స్ని ఏమన్నాం, లీగల్ వైజ్ అంటాం. ఇప్పుడు అడ్రస్లో ఉండే కంటెంట్ అంతా ఒక లీగల్ వైజ్గా ఎలిమెంట్గా తీసుకున్నాం. ఇప్పుడు అందులో కంటెంట్ని మనం అప్లై చేయాలి. ఎలా అప్లై అవుతుంది అంటే యూనిక్ రిసోర్స్ లొకేషన్ ద్వారా ఇవి రిఫర్ చేస్తుంది అనమాట. ది కంటెంట్ ఆఫ్ ది డిటిఎడ్ ఫైల్ అడ్రస్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఇది ఇప్పుడు ఇందులో ఉండే కంటెంట్ ఒక డిటిడి ఫైల్గా మనకి రిఫర్ అవ్వాలంటే యూనిక్ రిసోర్స్ లొకేషన్స్ అనేది బ్యాక్గ్రౌండ్ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎలిమెంట్ అడ్రస్, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, అడ్రస్లో ఏమున్నాయి, మనం ఇక్కడ ఏం తీసుకున్నాం, నేము కంపెనీ ఫోన్ తీసుకున్నాం, ఇవి డిఫైన్ చేసాం. ఎలిమెంట్ నేమ్ మీకు ఆల్రెడీ చెప్పాను. ఇందులో టెక్స్ట్ డేటా అనేది స్పెసిఫిక్గా డిజైన్ అనేది ఒక చూపించాలన్నమాట. ఇది PC డేటా /PC డేటా అంటే టెక్స్ట్ డేటా అని అర్థం. అలాగే ఎలిమెంట్ కంపెనీ /PC డేటా, ఎలిమెంట్ ఫోన్ PC డేటా, ఇలా టైప్స్ ఇలా మనం డిఫైన్ చేస్తాం అనమాట. దీనే ఎక్స్టర్నల్ డిటిడి అంటాం. ఎక్స్టర్నల్ డిటిడి అనేది స్టాండర్డ్ కాదు, అది ఆల్రెడీ రిఫర్ చేస్తేనే URL అని రిఫర్ చేస్తేనే అది ఎక్స్టర్నల్ ఫైల్గా ఎక్స్టర్నల్ డిటిడిగా డిఫైన్ అవుతుంది. టైప్స్, ఇందులో టైప్స్ యూ క్యాన్ రిఫర్ టు an external DTD by using either system identifier or public identifier. Types, you can refer to an external DTD by using either system identifier or public identifier. You can refer to an external, మన ఎక్స్టర్నల్ ఫైల్గా రిఫర్ చేయగలిగితే DTD ఐదర్ సిస్టమ్ ఐడెంటిఫైర్ పబ్లిక్ ఐడెంటిఫైర్. ఇందులో మనం రిఫర్ చేస్తున్నాం, ఎక్స్టర్నల్ ఫైల్ ఎక్స్టర్నల్ డిటిడిగా రిఫర్ చేస్తున్నాం. ఇది ఐడెంటిఫైర్, ఈ ఐడెంటిఫై చేయడానికి పబ్లిక్ ఐడెంటిఫైరే చేయగలరు. ఈ ఎక్స్టర్నల్ డిటిడి అనేది ఎలా రిఫర్ చేయగలుగుతామంటే పబ్లిక్ ఐడెంటిఫైర్గానే మనం ఐడెంటిఫై చేయగలం. అండ్ పబ్లిక్గా ఉండే డాక్యుమెంట్స్కి మనం ఈ ఎక్స్టర్నల్ డిటిడి అనేది మనం ఎక్స్టర్నల్ డిటిడి ఫైల్గా కన్వర్ట్ చేయగలం అనమాట. నెక్స్ట్ సిస్టమ్ ఐడెంటిఫైర్. ఇందులో సిస్టమ్ ఐడెంటిఫైర్ ఉంది. ఏ సిస్టమ్ ఐడెంటిఫైర్ ఎనేబుల్స్ యూ టు స్పెసిఫై ద లొకేషన్ ఆఫ్ అన్ ఎక్స్టర్నల్ ఫైల్ కంటైనింగ్ డిటిడి డిక్లరేషన్. సిస్టంలో ఐడెంటిఫై చేయాలంటే అక్కడ స్పెసిఫిక్ లొకేషన్, ఒక సిస్టంలో స్పెసిఫిక్గా ఒక లొకేషన్ మనకి స్పెసిఫై చేయాలి. అక్కడ సిస్టంలో ఒక లొకేషన్ స్పెసిఫై చేయాలి కంపల్సరీ. ఇప్పుడు ఎక్స్టర్నల్ ఫైల్ కంటైనింగ్ డిటిడి డిక్లరేషన్, ఆ స్పెసిఫిక్ లొకేషన్లో మనం ఎక్స్టర్నల్ ఫైల్ని మనం డిజైన్ చేయగలం. అది డిటిడి డిక్లరేషన్గా ఎక్స్టర్నల్ డిటిడి ఫైల్గా మనం డిక్లరేషన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ సిస్టమ్ ఐడెంటిఫైర్లో ఒక లొకేషన్ అనేది స్పెసిఫై చేయగలిగితే అందులో మనం ఎక్స్టర్నల్ డిటిడి ఫైల్గా డిక్లరేషన్ చేయొచ్చు. పబ్లిక్ ఐడెంటిఫైర్స్, దీని పబ్లిక్ ఐడెంటిఫైర్స్ ఎలా అన్నాం, పబ్లిక్ ఐడెంటిఫైర్స్ ప్రొవైడ్ ఏ మెకానిజం టు లొకేట్ డిటిడి రిసోర్స్. పబ్లిక్ ఐడెంటిఫైర్స్ అన్నాం. పబ్లిక్ ఐడెంటిఫైర్స్ ఎందుకు అన్నామంటే ప్రొవైడ్ చేస్తుంది, ఒక మెకానిజాన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి మెకానిజాన్ని ప్రొవైడ్ చేస్తుంది, ఒక లొకేట్కి డిటిడి రిసోర్స్, ఒక లొకేట్ సిస్టంలో ఉండే ఒక లొకేషన్కి డిటిడి సోర్స్ని ప్రొవైడ్ చేయడం వల్ల దీన్ని పబ్లిక్ ఐడెంటిఫైర్ అన్న. నెక్స్ట్ presenting XML is a Java web application framework for presenting HTML, PDF, WML, etc.
ఎక్స్ఎంఎల్లో అనేది ప్రజెంటింగ్ ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్లో ప్రజెంటింగ్ చేసేది జావా వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్ ప్రజెంటింగ్ హెచ్టిఎంఎల్ పీడిఎం డబ్ల్యూహెచ్డి. ఈ ప్రజెంటింగ్ ఎక్స్ఎంఎల్ అంటే ఏంటి? ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఈ ఎక్స్ఎంఎల్ మార్కప్ లాంగ్వేజ్ ఎలా ప్రజెంట్ చేస్తుంది అంటే జావా వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ కోసం జావా వెబ్ అప్లికేషన్ ఫ్రేమ్వర్క్ కోసం ప్రజెంటింగ్ చేయడానికి హెచ్టిఎంఎల్ పీడిఎఫ్ డబ్ల్యూఎంఎల్ ఎక్సెట్రా ఇలావన్నీ చేయడానికి మనకి ఎక్స్ఎంఎల్ అనేది ప్రజెంట్ చేస్తుంది. ఇన్ ఏ డివైస్ ఇండిపెండెంట్ మేనర్. ఇది ఇండిపెండెంట్ మేనర్ అనమాట. ఇండిపెండెంట్గా చేయొచ్చు. ఇది ఇండిపెండెంట్ డివైస్, దీన్ని ఇండిపెండెంట్గా మ్యానిపులేట్ చేయొచ్చు. ఇట్ ఎయిమ్స్ టు అచీవ్ ది కంప్లీట్ సెపరేషన్ ఆఫ్ కంటెంట్ అండ్ ప్రజెంటేషన్. దీని ఏమంటే కంప్లీట్గా సెపరేషన్ అనేది ప్రజెంటేషన్లో ఉండాలి. ప్రతి ఇండివిజువల్గా ఉండాలి అండ్ కంప్లీట్ సెపరేషన్ అనేది రన్ అవుతూ ఉండాలి. ఇట్ సపోర్ట్స్ వేరియస్ కైండ్స్ ఆఫ్ కామెంట్ ఇంక్లూడింగ్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్. ఈ ప్రజెంటింగ్ ఎక్స్ఎంఎల్ అనేది ఏంటంటే సపోర్ట్ చేస్తుంది కామెంట్స్ని, కంప్లీట్ సెపరేషన్ రన్ చేసేటప్పుడు ఇది కామెంట్స్ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎక్స్ఎంఎల్ ఫైల్తో పాటు కామెంట్స్ అనే కంటెంట్ డిఫరెంట్ ఆఫ్ కామెంట్స్ కంటెంట్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. డైనమిక్ కంటెంట్ ఎస్క్యూఎల్ రిజల్ట్ సెట్స్ అండ్ flit files. It allows user define filters and serialize written as Java plugins. It is component based and extensible. ఇది కాంపోనెంట్ బేస్డ్ ఎక్స్టెన్సిబుల్గా చేయొచ్చు, కాంపోనెంట్ బేస్ చేసుకుని ఎక్స్టెన్సిబుల్ చేయొచ్చు. ఈ కామెంట్ మనకి ఎక్స్ఎంఎల్ ఫైల్స్తో పాటు సెపరేట్గా డిఫరెంట్ ఆఫ్ కైండ్స్తో డిఫరెంట్ ఆఫ్ టైప్స్లో మనకి కామెంట్ సెక్షన్ అని డిఫైన్ చేస్తూ ఉంటుంది. అలాగే దీని యొక్క రిజల్ట్ ఫ్లిట్ ఫైల్స్గా రిజల్ట్గా సెట్స్ కింద దీని యొక్క రిజల్ట్ ఎస్క్యూఎల్ రిజల్ట్ సెట్స్ కింద ఫ్లిట్ ఫైల్స్ కింద మనకి డిఫైన్ చేస్తూ ఉంటుంది. దీన్ని సీరియలైజ్ అంటే ఇలా డిఫైన్ చేసేటప్పుడు సీరియల్ వైజ్ ఫాలో అప్ అవుతుంది. దీన్ని కాంపోనెంట్ బేస్ చేసి మనం ఎక్స్టెన్సిబుల్ చేయొచ్చు. ఓకేనా. ప్రజెంటింగ్ ఎక్స్ఎంఎల్ మే బీ యూజ్డ్ యాజ్ ఎ కమాండ్ లైన్ టూల్ యాజ్ ఫ్రేమ్వర్క్ ఫర్ ఏ సెర్వ్లెట్ బేస్డ్ వెబ్ అప్లికేషన్స్. ఎక్స్ఎంఎల్ ప్రజెంటింగ్ అనేది ఎలా యూజ్ చేస్తుంటే కమాండ్ లైన్ని ఒక టూల్ కింద యూజ్ చేసి ఒక ఫ్రేమ్వర్క్ కింద సెవరల్ అప్లికేషన్స్ని సెర్వ్లెట్ బేస్ చేసుకుని వెబ్ అప్లికేషన్ని క్రియేట్ చేయొచ్చు. దే ఆర్ కమాండ్ లైన్ ఎగ్జాంపుల్స్ ఫర్ కన్వర్టింగ్ ఫ్లిట్ ఫైల్స్. ఈ కమాండ్ అనేది ఎలా ఉంటుంది అంటే కన్వర్ట్ అవుతుంది ఫ్లిట్ ఫైల్స్ కింద, ఫ్లిట్ ఫైల్స్ కింద కన్వర్ట్ అవుతుంది. ఎక్స్ఎంఎల్ వైస్ వర్స అంటే ఎక్స్ఎంఎల్లో వైస్ వర్స కింద XML వైస్ వర్స్ కింద రన్ అవుతూ ఉంటుంది. ఫర్ కన్వర్టింగ్ SQL రిజల్ట్స్ టు XML, ది లాస్ట్ ప్రజెంటింగ్ XML ఫైల్ డిస్ట్రిబ్యూషన్ మే బీ డౌన్లోడ్స్ ఫ్రమ్ సోర్స్. ఇట్ ఇన్క్లూడ్స్ Java source code and build files as well as binary Java files. ఈ కన్వర్ట్ అనేది ప్రజెంటింగ్ XML డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందంటే డౌన్లోడ్ మేబీ డౌన్లోడ్ అవ్వచ్చు. ఎక్కడ సోర్స్ నుంచి మనం ఎక్కడైతే ప్రజెంటింగ్ చేస్తున్నామో డేటాని ఆ సోర్స్ నుంచి ఇది డౌన్లోడ్ అవ్వచ్చు. ఇలా డౌన్లోడ్ అయ్యే ప్రాసెస్లో కోడ్ includes Java source code and build files as well as binary Java files. ఈ డౌన్లోడ్ ఎలా బిల్డ్ అవుతూ ఉంటుందంటే ఒక సోర్స్ కోడ్లో బిల్డ్ అవుతూ ఉంటుంది. ఎలా అంటే యాజ్ వెల్ యాజ్ బైనరీ జావా ఫైల్స్, అది బైనరీ జావా ఫైల్స్ లాగానే డౌన్లోడ్ అవుతూ ఉంటుంది. ఈ XML ఈ ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడంలో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఆ టాపిక్ ఏంటంటే XML డాక్యుమెంట్ అడ్వాంటేజెస్. ఈజీ డేటా షేరింగ్, టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఆర్ రీడబుల్ బిట్వీన్ ఎనీ సర్వీస్. ఈజీ డేటా షేరింగ్, డేటాని ఈజీగా షేర్ చేయొచ్చు. టెక్స్ట్ డాక్యుమెంట్స్ ఆర్ రీడబుల్ బిట్వీన్ అండ్ సర్వీస్. టెక్స్ట్ డాక్యుమెంట్ని కూడా రీడబుల్ చేయొచ్చు. ఎక్కడ బిట్వీన్ ఎనీ సర్వీస్, ఏ సర్వీస్ మధ్యనైనా మనం డేటాని టెక్స్ట్ యొక్క డాక్యుమెంట్ని రీడబుల్ చేయొచ్చు. అలాగే డేటాని ఈజీగా షేర్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి డాక్యుమెంట్ క్యాన్ బి మోడిఫైడ్ విత్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్స్. డాక్యుమెంట్ మోడిఫికేషన్ కూడా చేయొచ్చు. ఎలాగంటే విత్ ఎనీ టెక్స్ట్ ఎడిటర్. ఇక్కడ టెక్స్ట్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డాక్యుమెంట్ని మోడిఫికేషన్ చేయగలరు. పాసిబుల్ టు అండర్స్టాండ్ ది కంటెంట్స్ ఆఫ్ ది XML డాక్యుమెంట్ జస్ట్ బై లుకింగ్ ఎట్ ద విత్ టెక్స్ట్ ఎడిటర్స్. పాసిబుల్ అండర్స్టాండ్ ది కంటెంట్స్. మనం ఇందులో కంటెంట్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా పాసిబిలిటీగా ఉంటుంది XML డాక్యుమెంట్ యొక్క. జస్ట్ బై లుకింగ్ ఎట్ ద విత్ టెక్స్ట్ ఎడిటర్స్. ఇది ఈ టెక్స్ట్ లుకింగ్ ఎలా ఉంటుందంటే ఎడిటర్ యొక్క థాట్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి టెక్స్ట్ అందులో డాక్యుమెంట్లో ఆ టెక్స్ట్ లుకింగ్ అలా ఉంటుంది అనమాట. ఎడిటర్ యొక్క
మైండ్ థాట్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకున్న టెక్స్ట్ లుకింగ్ ఫామ్ అవుతుంది, లుక్ వేలో ఉంటుంది. ఈజీ టు మ్యానిపులేట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇందులో ప్రోగ్రామ్ని మ్యానిపులేట్ చేయడం చాలా ఈజీ అనమాట. ఇది అడ్వాంటేజ్. ఏది ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అనేది అడ్వాంటేజ్ ఏంటంటే టెక్స్ట్ డాక్యుమెంట్ని ఏ సర్వీస్ నుంచి అయినా మనం రీడబుల్ చేయొచ్చు, అలాగే షేర్ చేయొచ్చు, అలాగే మోడిఫికేషన్ చేయొచ్చు. ఎవరైతే ఎడిటర్ ఉన్నారో మనం కాదు. ఈ వెబ్ పేజ్ని అప్లికేషన్ క్రియేట్ చేసేటప్పుడు ఎవరైతే ఎక్స్టెన్సిబుల్ చేస్తున్నారో వాళ్ళు ఎడిటర్స్, వాళ్ళు మోడిఫికేషన్ చేయగలరు ఈ ఎక్స్టెన్సిబుల్ దాన్ని. అందుకే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అంటున్నాం. అలాగే ఇది ఈజీగా అండర్స్టాండ్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది, అలాగే ఈజీగా ప్రోగ్రామ్ వైజ్గా మనం మ్యానిపులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. నెక్స్ట్ వెబ్ సర్వీస్. వాట్ ఈస్ ద వెబ్ సర్వీస్? వెబ్ సర్వీస్ కెన్ బి డిఫైన్డ్ బై ఫాలోయింగ్ వేస్. వెబ్ సర్వీస్ ద్వారా మనం క్రియేట్ చేసిందేంటి, వెబ్ పేజీని క్రియేట్ చేస్తున్నాం. ఈ వెబ్ సర్వీస్ అనేది డిఫైన్ చేయాలి. సర్వీసు డిఫైన్ చేస్తున్నాం. ఎలా, ఎన్ని వేస్లో సర్వీస్ చేస్తున్నాం. ఇట్ ఈజ్ ఏ క్లయింట్ సర్వర్ అప్లికేషన్స్ ఆర్ అప్లికేషన్ కాంపోనెంట్ ఫర్ కమ్యూనికేషన్. ఈ ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నామంటే అది క్లయింట్ సర్వర్ అప్లికేషన్. అది ఏమవుతుంది, క్లయింట్ సర్వర్ అప్లికేషన్ ఆర్ అప్లికేషన్ కాంపోనెంట్ ఫర్ కమ్యూనికేషన్. ఆ అప్లికేషన్లో ఉన్న కాంపోనెంట్స్ని కమ్యూనికేట్ చేయడం కోసమే మనం ఈ అప్లికేషన్ని క్రియేట్ చేస్తాం. అటువంటి అప్లికేషన్ ఏమంటున్నాం, క్లయింట్ సర్వర్ అప్లికేషన్ అంటున్నాం. ఇట్ ఈజ్ ఏ మెథడ్ ఆఫ్ కమ్యూనికేషన్ బిట్వీన్ టూ డివైస్ ఆర్ ఓవర్ నెట్వర్క్. ఈ మెథడ్ ఏంటంటే, ఈ వెబ్ సర్వర్ల మెథడ్ ఏంటంటే కమ్యూనికేషన్ రన్ అవుతుంది. అలాగే బిట్వీన్ టూ డివైస్ మధ్యన ఓవర్ నెట్వర్క్, త్రూ నెట్వర్క్ ద్వారా టూ డివైస్ మీద కమ్యూనికేట్ రన్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్ ఫర్ ఇంటర్మీడియట్ మెచైన్ టు మెచైన్ కమ్యూనికేషన్. ఇట్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్ సిస్టమ్. ఇది సాఫ్ట్వేర్ సిస్టమ్ ఇంటర్మీడియట్ మెచైన్ టు మెచైన్ కమ్యూనికేషన్. ఇది ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్. మెచైన్ టు సాఫ్ట్వేర్ సిస్టము ఇంటర్పెండెంట్ అయి ఉంటుంది. అలాగే మెచైన్ టు మెచైన్ కమ్యూనికేషన్ అవ్వడానికి ఒక సాఫ్ట్వేర్ సిస్టము ఇంటర్పెండెంట్గా ఇంటరప్ట్ అవుతుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చినప్పుడు ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్ ప్రోటోకాల్స్ ఫర్ ఎక్స్చేంజ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ టూ డివైస్ ఆర్ అప్లికేషన్స్. ఇట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ స్టాండర్డ్ ఆర్ ప్రోటోకాల్స్ ఫర్ ఎక్స్చేంజింగ్. ఇందులో మనం ఏమైనా ప్రోటోకాల్స్ ఎక్స్చేంజ్ చేయాలన్నా లేదా కలెక్షన్ చేసుకోవాలన్నా అందులో సమ్ స్టాండర్డ్ అనమాట. ఇదంతా స్టాండర్డ్ ఫామ్గా రన్ అవుతుంది. ఒక సమ్ ఎలిమెంట్స్ కలెక్ట్ చేసుకోవాలన్నా, ప్రోటోకాల్స్ ఎక్స్చేంజ్ చేయాలన్నా, సో ఇన్ఫర్మేషన్ సంబంధించిన ప్రోటోకాల్స్ కానీ ఎలిమెంట్స్ కానీ ఇలా స్టాండర్డ్ వైజ్గా రన్ అవుతుంది. ఇక్కడ బిట్వీన్ టూ డివైస్ ఆర్ అప్లికేషన్స్, రెండు డివైస్ మధ్య కానీ రెండు అప్లికేషన్ల మధ్యన కానీ మనం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. రెండు అప్లికేషన్లు తీసుకో, రెండు అప్లికేషన్లు కానీ రెండు డివైసుల మధ్య కానీ అందులో ఉండే ఎలిమెంట్స్ కానీ ప్రోటోకాల్స్ కానీ మనం కలెక్ట్ చేయడం కానీ ఎక్స్చేంజ్ చేయడం కానీ ఇది ప్రాసెస్ అవుతుంది. ఎక్కడ అవుతుందంటే వెబ్ సర్వీస్లోనే అవుతుంది. ఏ వెబ్ సర్వీస్ ఇస్ ఎనీ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ మేక్స్ ఇట్ సెల్ఫ్ అవైలబుల్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ యూజెస్ ఏ స్టాండర్డ్ XML మెసేజింగ్ సిస్టమ్. XML used to encode all communication to a web service. For example, a client involves a web service by sending an XML message, then waits for a corresponding XML response. వెబ్ సర్వీస్ అనేది ఏ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ మేక్స్ ఇట్ సెల్ఫ్ అవైలబుల్ ఓవర్ ద ఇంటర్నెట్ అండ్ యూజెస్ స్టాండర్డైజ్డ్ XML మెసేజింగ్ సిస్టమ్. వెబ్ సర్వీస్ అనేది ఎనీ పీస్ ఆఫ్ సాఫ్ట్వేర్ దట్ మేక్స్ ఇట్ సెల్ఫ్ అవైలబుల్, ఎనీ పీస్ ఆఫ్ వర్క్ అవైలబుల్ దట్ మేక్స్ ఇట్ సెల్ఫ్ అవైలబుల్ over the internet and uses standardized XML messaging system. XML is used to encode all communication to web server. For example, client invokes a web service by sending an XML message. They wait for a corresponding XML response. Web services are XML based information exchange system that use the internet for direct applications. Web service అనేది XML బేస్ని ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ సిస్టమ్ అనేది దట్ యూజ్ ద ఇంటర్నెట్ ఫర్ డైరెక్ట్ అప్లికేషన్స్. మన డైరెక్ట్ అప్లికేషన్ కోసమే ఒక అప్లికేషన్ కోసం ఇంటర్నెట్ని యూజ్ చేసుకుంటున్నాం. సిస్టమ్ ద్వారా ఇంటర్నెట్ యూజ్ చేసుకుని ఎక్స్ఎంఎల్లో ఉండే XML బేస్ చేసుకునే అప్లికేషన్ని మనం చేంజ్ చేయగలం. అంతే కదా. XML అంటే ఏంటి, ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్. ఒక అప్లికేషన్ ఉంది, ఒక పేజ్ ఉంది, ఆ పేజ్లో డేటాని ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ చేయాలంటే ఏం చేస్తున్నాం, ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటున్నాం, డైరెక్ట్ ఇంటర్నెట్ యూజ్ చేసుకుంటున్నాం అండ్ సిస్టమ్ యూజ్ చేసుకుంటున్నాం. ఈ అప్లికేషన్ కోసమే మనం ఇదంతా ఈ ప్రాసెస్ చేస్తున్నాం. ఇది కూడా వెబ్ సర్వీస్లోకి వస్తుంది.
అప్లికేషన్ టు అప్లికేషన్, అలాగే అప్లికేషన్ టు అప్లికేషన్స్ కూడా ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనం చేయొచ్చు. ఎలా అవుతుందంటే ఎక్స్టెన్సివ్ మార్కప్ లాంగ్వేజ్ని బేస్ చేసుకుని, ఒక సిస్టమ్ని బేస్ చేసుకుని ఆ అప్లికేషన్లో ఉన్న డేటాని అప్లికేషన్ టు అప్లికేషన్ ఇంటరాక్ట్ అయ్యే విధంగా మనం కూడా వెబ్ సర్వీస్లో చేయొచ్చు అనమాట. ది సిస్టమ్ కెన్ బి ఇంప్రూవ్డ్ ప్రోగ్రామ్స్, ఆబ్జెక్ట్, మెసేజ్ ఆర్ డాక్యుమెంట్స్. ఈ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి, ప్రోగ్రామ్స్ ఇంప్రూవ్ అవ్వడానికి ఆబ్జెక్ట్, మెసేజ్, డాక్యుమెంట్స్, మెసేజ్, డాక్యుమెంట్, మెసేజెస్, ఆబ్జెక్ట్స్, ఈ సిస్టంలో ఇంప్రూవ్ అవుతుంది ప్రోగ్రామ్. ఎలాగంటే ఆబ్జెక్ట్, మెసేజ్, డాక్యుమెంట్స్. ఓకేనా. నెక్స్ట్ కాంపోనెంట్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్. Components of web services. The basic web services platform is XMM, HTTP, XMM plus HTTP dot. All the standard web services were using the following components: SOAP, Simple Object Access Protocol, UDDI, Universal Description, Discovery and Integration, WSDL, Web Services Description Language. ఇక్కడ కాంపోనెంట్ ఆఫ్ వెబ్ సర్వీస్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి, వెబ్ సర్వీస్ యొక్క కాంపోనెంట్స్ ఏంటి? ది బేసిక్ వెబ్ సర్వీస్ ప్లాట్ఫామ్. బేసిక్గా వెబ్ సర్వీస్ యొక్క ప్లాట్ఫామ్ ఎలా ఉండాలంటే XMM ప్లస్ HTTPగా ఉండాలి. XMM ప్లస్ HTTPగా వెబ్ సర్వీస్ ప్లాట్ఫామ్ ఉండాలి. ఆల్ ద స్టాండర్డ్ వెబ్ సర్వీస్ వేర్ యూజింగ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్. ఏ వెబ్ సర్వీస్ అయినా సరే, ఏ వెబ్ సర్వీస్ అయినా ఇదే కాంపోనెంట్స్ని ఫాలో అవుతూ ఉండాలి. అందులో సోప్ అనే ఒక కాంపోనెంట్. అదేంటి? సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. ఒక ఆబ్జెక్ట్ని సింపుల్గా తీసుకుని అది ప్రోటోకాల్ యాక్సెస్ చేసే ప్రాసెస్ని ఏమంటున్నాం? సోప్ అంటున్నాం. UDDI అంటే యూనివర్సల్ డిస్క్రిప్షన్, డిస్కవరీ అండ్ ఇంటిగ్రేషన్. యూనివర్సల్ డిస్క్రిప్షన్, డిస్కవరీ అండ్ ఇంటిగ్రేషన్. UDDI అంటే యూనివర్సల్ డిస్క్రిప్షన్ అవ్వాలి, డిస్కవరీ అవ్వాలి అండ్ ఇంటిగ్రేషన్ అవ్వాలి. WSDL వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్. WSDL అంటే వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ని డిస్క్రైబ్ చేయడానికి వెబ్ సర్వీస్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి UDDI అంటే ఏంటి? యూనివర్సల్గా ఇక్కడ డిస్క్రిప్షన్ అవుతుంది అండ్ డిస్క్రైబ్ అవుతుంది అండ్ ఇంటిగ్రేషన్ అవుతూ ఉంటుంది. UDDI అనేది ఏంటి? యూనివర్సల్గా డిస్క్రిప్షన్ చేయొచ్చు అండ్ డిస్కవరీ చేయొచ్చు అండ్ ఇంటిగ్రేషన్. WSDL ఇక్కడ చూడండి, WSDL అని వచ్చి దీనికి లింక్ ఉంది, UDDIకి లింక్ అయ్యి ఉంది. వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్, ఇది వెబ్ సర్వీస్ అనమాట. నెక్స్ట్ సర్వీస్ యూజర్. UDI నుంచి సర్వీసు యూజర్ చేసుకుంటున్నాడు. అలాగే వెబ్ సర్వీస్ ఎక్కడి నుంచి చేసుకుంటున్నాడు? WSDL నుంచి, UDDI నుంచి కూడా మనం వెబ్ సర్వీస్ని క్రియేట్ చేయొచ్చు. ఈ వెబ్ సర్వీస్ వచ్చి ఎలా? సర్వీస్ యూజర్ వెబ్ సర్వీస్ అవ్వచ్చు, వెబ్ సర్వీస్ వైస్ వెర్షన్ అనమాట. సర్వీస్ యూజర్కి వెబ్ సర్వీస్ అనేది వైస్ వెర్షన్ కింద రన్ అవుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ UDI అనేది WSDLకి కనెక్ట్ అయ్యి ఉంది, అలాగే సర్వీస్ యూజర్కి కనెక్ట్ అయ్యింది. ఈ వెబ్ సర్వీస్ అనేది WSDLతో కనెక్ట్ అయ్యి ఉంది, UDDIతో కనెక్ట్ అయ్యింది. ఇదంతా ఏంటి? ఇది ఏ డేటాని అయితే మనం ఇక్కడ నుంచి WSDL సర్వీస్కి రన్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సోప్ అనేది ఏంటో తెలుసుకుందాం. సోప్ ఈజ్ ది కమ్యూనికేటివ్ ప్రోటోకాల్ ఫర్ XML వెబ్ సర్వీసెస్. సోప్ అంటే ఏంటి? సోప్ అంటే చూడండి, సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్, సింపుల్ యాక్సెస్ ఆఫ్ ఆబ్జెక్ట్ ప్రోటోకాల్. ఇది కమ్యూనికేట్ చేస్తుంది ఎలా? ప్రోటోకాల్ ఫర్ XML వెబ్ సర్వీస్ కోసం, XML యొక్క ఎక్స్టెన్సివ్ మార్కప్ లాంగ్వేజ్ కోసం వెబ్ సర్వీస్ని కమ్యూనికేట్ చేస్తూ ఉంటుంది. సోప్ ఈజ్ ఏ స్పెసిఫికేషన్ దట్ డిఫైన్స్ ద XML ఫార్మాట్. XML ఫార్మాట్ ఫర్ మెసేజ్. ఈ సోప్ అనేది ఎక్కడ డిఫైన్ చేస్తున్నామంటే, మనం XML యొక్క ఫార్మాట్ కోసం, ఒక మెసేజ్ కోసం, XML యొక్క ఫార్మాట్ మెసేజ్ కోసం మనం ఈ సోప్తో కమ్యూనికేట్ చేస్తాం. ఓకేనా. సింపుల్ ఆబ్జెక్ట్ యాక్సెస్ ప్రోటోకాల్. If we have well-formed XML format enclosed in a couple of SOAP elements, then we have a SOAP message. ఇక్కడ we have well-formed XML format enclosed in a couple of SOAP elements we have. ఈ ఫార్మాట్లో వచ్చేటప్పటికి మనం XML ఫార్మాట్లోకి వచ్చేటప్పటికి ఫ్రాగ్మెంట్ అనేది ఎన్క్లోజ్ అవుతూ ఉంటుంది. ఒక ఫ్రాగ్మెంట్ అనేది ఎన్క్లోజ్ అవుతుంది. ఇనే కప్పుల కింద ఫ్రాగ్మెంట్ అవుతూ ఉంటుంది. సోప్ ఎలిమెంట్ అంటే ఆ ఆబ్జెక్ట్, తీసుకున్న ఆబ్జెక్ట్ ప్రోటోకాల్ కింద ఉంటుంది కదా, అది ఒక ఫ్రాగ్మెంట్ అవుతూ ఉంటుంది. ఒక కపుల్ వేలో ఫ్రాగ్మెంట్ అవుతూ ఉంటుంది. వీ హ్యావ్ అంటే కపుల్ వే అంటే తీసుకున్న ఒక ఆబ్జెక్ట్ని 2 వేస్లో ఫ్రాగ్మెంట్ అంటే రన్ అవుతూ ఉంటుంది, అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, 2 వేస్లో స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. వీ హ్యావ్ ఏ సోప్ మెసేజ్. ఇక్కడ మనం ఆబ్జెక్ట్ తీసుకున్న ఒక ఆబ్జెక్ట్ని
ప్రోటోకాల్ కింద యాక్సెస్ అవ్వాలి. అది ఎలాగన్నది ఇక్కడ చూద్దాం. చూడండి, సోప్ మెసేజ్, సోప్ ఆర్కిటెక్చర్. సోప్ యొక్క ఆర్కిటెక్చర్ ఏంటో చూడండి. సర్వీసర్, రిక్వెస్టర్, సర్వీస్ ప్రొవైడ్. సర్వీస్ రిక్వెస్టర్, సర్వీస్ ప్రొవైడ్. సర్వీస్ రిక్వెస్ట్లో వచ్చేటప్పుడు అప్లికేషన్ ప్రాజెక్ట్ ఎడిటర్. ఇక్కడ ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక అప్లికేషన్ ప్రాజెక్ట్ కింద రన్ అవుతుంది. అక్కడ ఎవరున్నారు, ఆ ప్రాజెక్ట్ని ఎవరు చేస్తున్నారు, ఎడిటర్. ఇది రావడానికి ఎక్కడ అప్లికేషన్ ఆబ్జెక్ట్ ఒమీనా ఎడిటర్. ఈ ఒమీనా ఎడిటర్ నుంచి ఇక్కడ ఈ ఎడిటరు ఒక ఆబ్జెక్ట్ని తీసుకున్నారు. ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ ఒమీనా ఎడిటర్ దగ్గర నుంచి ఇక్కడ ఎడిటర్ ఆబ్జెక్ట్ని తీసుకున్నాడు. సోప్ బేస్డ్ మిడిల్ వేర్ నుంచి ఇక్కడ ఒమీనా అయినా బేస్ అయ్యి ఉంటుంది. ఇలా రివర్స్ వైజ్లో అనమాట. కమ్యూనికేట్ టూ వేస్లో ఒక ఆబ్జెక్ట్ మనకి కపుల్ వేలో రన్ అవుతుంది అన్న. కపుల్ వే ఎవరు, సర్వీస్ రిక్వెస్ట్ వాళ్ళు, సర్వీస్ ప్రొవైడ్ చేసేవాళ్ళు, అలాగే రిక్వెస్ట్ చేసేవాళ్ళు, వీళ్ళిద్దరు కపుల్స్ అనమాట. ఈ కపుల్స్ మధ్యనే మనకు మెసేజ్ని ఫామ్ చేయగలం అనమాట. మెసేజ్ ఫ్రాగ్మెంట్ అవుతుంది, అంటే స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అయ్యే ప్రాసెస్ని ఏమన్నా సోప్ యొక్క ఆర్కిటెక్చర్ ఇది. ఓకేనా. నెక్స్ట్ WSDL stands for Web Services Description Language. WSDL stands for Web Services Description Language అంటాం. WSDL ఏమంటున్నా, వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ అంటాం. ఇట్ ఈజ్ అన్ XML బేస్డ్ లాంగ్వేజ్ ఫర్ డిస్క్రైబింగ్ వెబ్ సర్వీస్. ఇది దేని మీద బేస్ చేసుకుని ఉంటుంది, ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్, XML లాగా బేస్ చేసుకుని మనం దీన్ని వెబ్ సర్వీస్ని డిస్క్రైబ్ చేయడానికి మనం యూస్ చేస్తున్నాం అనమాట. వెబ్ సర్వీస్ని డిస్క్రైబ్ చేయడానికి మనం ఈ WSDL అనేది సర్వీస్ని యూస్ చేసుకుంటున్నాం అనమాట. The notation WSDL files uses to describe message formats is based on the XML scheme standard, which means it is both programming language neutral and standards based, which makes it suitable for describes XML web service interfaces that are accessible from a variety of platforms and programming language. The notation here WSDL files uses to describe message formats is based on the XML scheme standards, which means ఇట్ ఈజ్ బోత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నోటేషన్ అవుతూ ఉంటుంది. WSDL ఫైల్ అనేది ఒక నోటేటెడ్ కింద యూస్ చేసుకోవచ్చు అనమాట. డిస్క్రైబ్ మెసేజ్ ఫార్మాట్స్ బేస్డ్ ఆన్ ది XML ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్ మీద మనం బేస్ చేసుకుని ఈ WSDL ఫైల్లో ఉన్న మెసేజ్ని ఈ మెసేజ్ ఫార్మాట్ని డిస్క్రైబ్ చేస్తూ నోటేట్ చేయొచ్చు. దేన్ని బేస్ చేసుకుని చేయగలుగుతున్నాం అంటే ఎక్స్టెన్షన్ మార్కప్ లాంగ్వేజ్ XML దాన్ని బేస్ చేసుకుని మనం చేయగలుగుతున్నాం. ఈ మీన్స్ ఇట్ ఈస్ బోత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ న్యూట్రల్ అండ్ స్టాండర్డ్స్ బేస్డ్, విచ్ ఇది దేని మీద రన్ అవుతుందంటే రెండు లాంగ్వేజ్ల మీద బేస్ అయ్యి ఈ ప్రాసెస్ రన్ చేయగలుగుతున్నాం అనమాట. మేక్స్ ఇట్ సూటబుల్ ఫర్ డిస్క్రైబింగ్ XML వెబ్ సర్వీసెస్. ఇది ఫైనల్గా మనం ఏం చేస్తుందంటే ఈ WSDL అనేది ఏం చేస్తుందంటే XML సూటబుల్ అయ్యే విధంగా మనం వెబ్ సర్వీస్ని XML ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ ఉండాలి, వెబ్ సర్వీసు ఉండాలి. ఈ రెండు సర్వీసుల మధ్యనే మనం లాంగ్వేజ్ని XMLకి సంబంధించిన ఫైల్ని రొటేట్ చేయగలుగుతున్నాం. అంటే మెసేజ్ ఫార్మాట్ని క్రియేట్ చేయగలుగుతున్నాం అనమాట. ఓకేనా. వెబ్ సర్వీస్ ఇంటర్ఫేసెస్ దట్ ఆర్ యాక్సెసిబుల్ ఫ్రమ్ వెరైటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అండ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెబ్ సర్వీస్ అనేది ఇంటర్ఫేస్ చేయాలంటే యాక్సెసిబుల్ ఫ్రమ్ వెరైటీ ఆఫ్ ప్లాట్ఫామ్ నుంచి మన వెబ్ సర్వీస్ని ఇంటర్ఫేస్ అవుతుంది. అండ్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్, అందులో వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నుంచి వెరైటీ ఆఫ్, అంతేగానా మనం వెబ్ సర్వీస్ని ఇంటర్ఫేస్ చేస్తున్నామంటే అందులో ఏదో ఫార్మెట్ క్రియేట్ అయ్యి ఉండాలి. ఆ ఫార్మెట్ లేకపోతే మనం వెబ్ సర్వీస్ ఎలా యూజ్ చేస్తున్నాం, ఆ ఫార్మెట్ క్రియేట్ అవ్వాలంటే నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉండాలి. నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండ్ వెరైటీ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటేనే మనం ఒక వెబ్ సర్వీస్ని ఇంటర్ఫేస్ చేయగలం అనమాట. చూడండి, WSDL అనేది దీని యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉందో చూద్దాం. WSDL కంపైలర్ అనేది క్లయింట్. WSDLలో కంపైలర్ అని పార్ట్ ఎవరు, క్లయింట్ అవుతాడు. WSDLలో కంపైలర్ సర్వర్, అంటే కంపైలర్ అనేది క్లయింట్గాను అవుతుంది, సర్వర్గాను ఫామ్ అవుతుంది అంట. ఇవి బోత్గా డిజైన్ అవుతుంది. ఈ
WSDL అనేది ఏంటి, వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ అనేది. ఈ వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ అనేది ఏంటి, కంపైలర్ క్లయింట్గాను ఫామ్ అవుతుంది, అలాగే సర్వర్ కింద ఫామ్ అవుతుంది అనమాట. ఇంకో సర్వీస్ రిక్వెస్ట్, ఇక్కడ కంపైలర్ క్లయింట్ విషయంలో వచ్చేటప్పటికి సర్వీస్ని రిక్వెస్ట్ చేస్తుంది, సర్వర్గా వచ్చేటప్పటికి ప్రొవైడ్ చేస్తుంది. ఇక్కడ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. స్టబ్ సోప్ బేస్డ్ మిడిల్ వేర్, పర్సనలైజ్ రిక్వెస్ట్, ఇవి పర్సనలైజ్ ఉంటాయి అండ్ రిక్వెస్ట్ ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, సోప్ బేస్డ్ మిడిల్ వేర్లో అంటే ఇక్కడ ఒక సింపుల్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ కింద తీసుకోవాలి ప్రోటోకాల్లో. ఇలా ప్రోటోకాల్లో తీసుకుని పర్సనలైజ్గాను తీసుకోవచ్చు అండ్ రిక్వెస్ట్గాను చేయాలి. ఇక WSDL అనేది ఏంటి, క్లయింట్ ఏమవుతున్నాడు, ఒక రిక్వెస్ట్గాను, అలాగే కంపైలర్లో క్లయింట్ వచ్చేటప్పటికి ఏమవుతున్నాడు, ఒక కంపైలర్ క్లయింట్ కింద ఫామ్ అవుతున్నాడు, ఒక కంపైలర్ సర్వర్ కింద ఫామ్ అవుతున్నాడు. క్లయింట్ కింద ఫామ్ అయిన కంపైలర్ ఏమవుతుంది, సర్వీస్ని రిక్వెస్ట్ చేస్తుంది, అడుగుతుంది, ఓకేనా. అలాగే సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. కంపైలర్ సర్వర్ ఏం చేస్తున్నాడు, సర్వీస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇద్దరు ఏం చేస్తున్నారు, స్టబ్బే చేస్తున్నారు, ఓకేనా. ఇది WSDL యొక్క ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వచ్చేటప్పటికి UDDI. UDDI stands for Universal Description. UDDI stands for Universal Description. Discover and integration. A UDDI directory entry is an XML files that describes a business and the service it offers. There are 3 parts of an entry in the UDDI directory. UDD stands for Universally Description, Discover and UDD stands for Universal Description, Discover and Integration. UDD directory entry is an XML files that UDD అనేది దీని యొక్క ఎంట్రీ XML ఫైల్ కింద మనం డిస్క్రైబ్ చేయొచ్చు. అలాగే బిజినెస్ అండ్ సర్వీసెస్, ఒక బిజినెస్గా అండ్ సర్వీసెస్గా, ఒక బిజినెస్ గాను ఒక సర్వీసెస్ గాను మనం డిస్క్రైబ్ చేయొచ్చు. XML ఫైల్గా ఒక XML ఫైల్గా మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. అయితే అలాగా ఒక బిజినెస్ గాను ఒక సర్వీస్ గాను డిస్క్రిప్షన్ చేయొచ్చు. ఎవరిని, UDD అని అలా సర్వీస్ చేస్తున్నాయి. ఇట్ ఆఫర్స్ దేర్ ఆర్ 3 parts ఆఫ్ అన్ ఎంట్రీ ఇన్ ద UDD డైరెక్టరీ. UDD డైరెక్టరీలో 3 parts కింద మనం 3 parts కింద ఎంట్రీ చేయొచ్చు. ఒక 3 parts వేలో మనం ఎంట్రీ చేయొచ్చు UDD అని. ఆ 3 parts ఏంటనేది చూసుకోవచ్చు. ది వైట్ పేజెస్ డిస్క్రైబ్ ద కంపెనీ ఆఫరింగ్ ద సర్వీస్ నేమ్, అడ్రస్, కాంటాక్ట్స్. ది వైట్ పేజెస్ అనేది డిస్క్రైబ్ చేస్తుంది ఒక కంపెనీ ఆఫరింగ్ చేస్తుంది. ఒక ది వైట్ పేజ్ అంటే మనకు UDD అని 3 వేస్లో మనం ఎంట్రీ చేయొచ్చు అంటున్నాం, అవునా. అది బిజినెస్ పర్పస్ గాను అండ్ సర్వీస్ ప్రకారంగాను చేయొచ్చు. బిజినెస్ పర్పస్గా ఇక్కడ వైట్ పేజ్ అనేది ఏంటి, ఒక కంపెనీని ఒక వైట్ పేజీ గురించి డిస్క్రిప్షన్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు మనం అందులో ఆ సర్వీసెస్ని ఆఫర్ చేయాలి. సర్వీసెస్ ఆఫరింగ్ ఇందులో చూడండి, ఎదురుకి వెళ్ళేటప్పుడు మనకు తెలుస్తుంది. ఇందులో సర్వీస్ ఆఫరింగ్లో ఏమి అటెంప్ట్ చేసాం, నేము, అడ్రస్, కాంటాక్ట్ డిఫైన్ చేసాం. అది ఇదంతా ఎందులోకి వస్తుంది, వైట్ పేజ్ అనే దాంట్లోకి వస్తుంది, ఓకేనా. ఒక కంపెనీ ఆఫర్ చేసే ప్రాసెస్ని వైట్ పేజెస్ అంటున్నాం. దాంట్లో సర్వీసెస్ ఏముంది, నేము, అడ్రస్, కాంటాక్ట్స్ ఉంది. ది ఎల్లో పేజ్ ఉంది. ఎల్లో పేజ్ వచ్చేటప్పుడు సెకండ్ ఎంట్రీ, ఫస్ట్ పేజ్ వచ్చేటప్పుడు వైట్ పేజీ, ఎల్లో పేజ్ వచ్చేటప్పుడు సెకండ్ ఎంట్రీ. ఇన్క్లూడ్ ఇండస్ట్రియల్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్ taxonoms such as the North American Industry Classification System
అండ్ ది స్టాండర్డ్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్. ఈ ఎల్లో పేజ్ వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ ఇంక్లూడ్ అయ్యి ఇండస్ట్రియల్ యొక్క కేటగిరీస్ అన్నీ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి ఈ ఎల్లో పేజెస్లో. బేస్డ్ ఆన్ స్టాండర్డ్ టాక్సానమీస్ సచ్ యాజ్ బేస్ చేసుకుంటారు. టాక్సానమీస్ అని బేస్ చేసుకుంటారు. అవి ఎలాగంటే ది నార్త్ అమెరికన్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్ సిస్టమ్. ఇవి నార్త్ అమెరికన్ ఇండస్ట్రీస్ అన్ని సిస్టమ్ యొక్క క్లాసిఫికేషను. అండ్ ద స్టాండర్డ్ ఇండస్ట్రీస్ క్లాసిఫికేషను. నార్త్ అమెరికన్ ఇండస్ట్రీస్ అండ్ స్టాండర్డ్ ఇండస్ట్రీలు క్లాసిఫికేషను సిస్టమ్ బేస్ చేసుకుని టాక్సానమీస్ అనేది ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఎందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది? ఎల్లో పేజెస్లో. వైట్ పేజ్ వచ్చేటప్పటికి నేము, అడ్రస్, కంటెంట్, కాంటాక్ట్స్ వైట్ పేజీలు ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఎల్లో పేజ్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీల యొక్క గురించి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ఆ ఇండస్ట్రీ ఏంటి? స్టాండర్డ్ ఇండస్ట్రీలు అవ్వాలి, నార్త్ అమెరికన్ ఇండస్ట్రీ గురించి ఇవన్నీ ఎల్లో పేజెస్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. ది గ్రీన్ పేజ్ ఇది ఎందులో ఇదంతా ఏంటి? యూడిడిఐ అనేది ఏంటి? యూనివర్సల్ డిస్క్రిప్షన్, డిస్క్రౌండ్, ఇంటిగ్రేషన్. ఈ 3 వేస్లో మనం డిజైన్ చేయొచ్చు అనమాట. ది గ్రీన్ పేజ్ is describe the interface to the service in enough detail for someone to write an application to user web service. The green page describes. గ్రీన్ పేజ్ వచ్చేటప్పటికి ఎలా డిజైన్ చేస్తామంటే ఇంటర్ఫేస్ ద సర్వీస్ ఎనఫ్ డీటెయిల్ సరిపోయేంత వరకు ఆ సర్వీస్కి గ్రీన్ పేజీలో మనం పైన వైట్ పేజీలో ఎల్లో పేజీలో సమ్ డేటాని ఇంక్లూడ్ చేసిన తర్వాత గ్రీన్ పేజ్ ఏం చేస్తుందంటే సర్వీస్ని ఇంటర్ఫేస్ చేస్తూ ఎనఫ్ డీటెయిల్ ఆ సర్వీస్ సంబంధించిన డీటెయిల్ సరిపోయేంత వరకు ఎనఫ్ డీటెయిల్ ఫర్ సమ్ వన్ టు రైట్ అన్ అప్లికేషన్. ఒక్క అప్లికేషన్ కానీ ఎక్కువ అప్లికేషన్ కానీ రాసేంత వరకు క్రియేట్ అయ్యే వరకు కావాల్సిన డీటెయిల్స్ వరకు అది వెబ్ సర్వీస్ని ఇంటర్ఫేస్ చేసే పేజ్ని ఏమంటున్నాం? గ్రీన్ పేజ్ అంటే ఒక అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అప్లికేషన్ పూర్తయ్యేంత వరకు అప్లికేషన్ సంబంధించిన డీటెయిల్స్ సరిపోయేంత వరకు అది ఇంటర్ఫేస్ అవ్వాలి. ఎవరిని ఇంటర్ఫేస్ అవ్వాలి? సర్వీస్ని ఇంటర్ఫేస్ అవుతూ ఉండాలి. దాన్ని ఏమంటున్నాం? గ్రీన్ పేజెస్ అంటున్నాం. ఇది కూడా వెబ్ సర్వీస్ అంటున్నాం. యాన్ అప్లికేషన్ టు యూజర్ వెబ్ సర్వీసెస్. UDDI also much like help desk is a means of publishing and finding information about web service. UDDI also much like a help desk is means of publishing and finding information about web service. UDDI అనేది లైక్ హెల్ప్ డెస్క్. UDDI అనేది మనకి ఎక్కువగా ఒక డెస్క్ పేజ్లో యూజ్ అవుతూ ఉంటుంది. మీన్స్ పబ్లిషింగ్ అండ్ ఫైండింగ్ ఇన్ఫర్మేషన్. వెబ్ సర్వీస్ గురించి మనం ఇన్ఫర్మేషన్ ఫైండింగ్ చేయొచ్చు, అలాగే ఇన్ఫర్మేషన్ని పబ్లిషింగ్ చేయొచ్చు. అందుకే దీన్ని ఒక డెస్క్ కింద యూజ్ అవుతుంది. ఎవరో? UDDI అంటే ఏంటి? UDDI stands for Universal Description, Discovery and Integration. A UDI directory entry is an XML file that describes a business and the services it offers. There are 3 parts to an entry in the UDDI directory. UDDI stands for Universal Description, Discovery and Integration. UDDI డైరెక్టరీ ఎంట్రీ ఈజ్ అన్ XML. దీని యొక్క డైరెక్టరీ ఎంట్రీ అవ్వాలంటే ఒక XML ఫైల్ కిందనే అవుతుంది. అంటే UDDI మనం డైరెక్టరీ ఎంట్రీ అవ్వాలంటే ఎక్స్టెన్సివ్ మార్కప్ లాంగ్వేజ్ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎక్స్టెన్షన్ అయిన దాన్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. డిస్క్రైబ్స్ ఏ బిజినెస్ అండ్ సర్వీస్. ఈ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుందంటే ఒక బిజినెస్ వైజ్గాను ఒక సర్వీస్ వైజ్గాను మనం డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. ఎవరిని? UDDI అనేది. ఇది ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. దేర్ ఆర్ 3 parts ఆఫ్ అన్ ఎంట్రీస్ ఇన్ ద UDDI డైరెక్ట్లీ. ఇది ఆఫర్ చేస్తుంది. నువ్వు 3 వేస్లో డేటాని ఎంటర్ చేయొచ్చు. 3 partsలో ఒక UDDI అనేది ఒక ఆఫర్ చేస్తుంది 3 partsని. ఆ 3 partsలో ఆ 3 partsలో ఏదో ఒక పార్ట్లో నువ్వు డేటాని ఎంటర్ చేయొచ్చు. ఆ 3 parts ఏంటి? వైట్ పేజీ, ఎల్లో పేజీ, గ్రీన్ పేజీ. వైట్ పేజీలో ఏం చేస్తున్నాం?
అడ్రస్ని ఎంట్రీ చేస్తున్నాం. ఏ అడ్రస్ని? కంపెనీ ఆఫర్ ఇచ్చే అడ్రస్లన్నీ లైక్ దట్ సర్వీసెస్ నేమ్స్, అడ్రస్, కాంటాక్ట్స్, సో మెనీ కాంటాక్ట్స్, ఇలా ఇవన్నీ అడ్రస్ సంబంధించిన కంపెనీకి సంబంధించిన అడ్రస్ సంబంధించినవన్నీ ఇవన్నీ వైట్ పేజీలో మనం ఎంటర్ చేస్తాం అన్నమాట. ది వైట్ పేజెస్ డిస్క్రైబ్స్ ది కంపెనీ ఆఫరింగ్ దిస్ సర్వీస్, నేమ్, అడ్రస్, కాంటాక్ట్స్. ది ఎల్లో పేజ్ వచ్చేటప్పటికి ఏంటి? ఇన్క్లూడ్ ఇండస్ట్రియల్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్ టాక్సానమ్స్ సచ్ యాజ్ ది నార్త్ అమెరికన్ ఇండస్ట్రీ అప్లికేషన్ సిస్టమ్ అండ్ ద స్టాండర్డ్ ఇండస్ట్రీ క్లాసిఫికేషన్. ఇది ఎల్లో పేజ్ వచ్చేటప్పటికి ఏంటి? ఇండస్ట్రీ స్టాండర్డ్గా ఉండే ఇండస్ట్రీలే కానీ లేదా నార్త్ అమెరికన్ ఇండస్ట్రీ కానీ వాటి యొక్క టాక్సానమ్స్ స్టాండర్డ్గా ఉండే ఇండస్ట్రీ యొక్క టాక్సానమ్స్ నేమ్స్ని మనం ఇందులో ఎంటర్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ గ్రీన్ పేజ్ వచ్చేటప్పటికి ది గ్రీన్ పేజెస్ డిస్క్రైబ్ ది ఇంటర్ఫేస్ టు సర్వీస్. గ్రీన్ పేజ్ వచ్చేటప్పటికి ఏంటి? సర్వీస్ని ఇంటర్ఫేస్ చేస్తుంది. అంటే ఇక్కడ సర్వీస్ని యూజ్ చేసుకుంటున్నాం, వెబ్ సర్వీస్ని యూజ్ చేసుకుంటున్నాం, సర్వీస్ని ఫేస్ చేస్తుంది. ఎందుకు ఫేస్ చేస్తుంది అంటే మనం ఒక అప్లికేషన్కి క్రియేట్ చేయడానికి సంబంధించిన డీటెయిల్స్, ఆ అప్లికేషన్ సరిపోయేంత వరకు డీటెయిల్స్ని ఇది వెబ్ సర్వీస్ని యూజ్ చేసుకుని మనకు ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఒక అప్లికేషన్ క్రియేట్ చేయడానికి ఈ డీటెయిల్స్ చాలు అనిపించుకునేంత వరకు ఈ గ్రీన్ పేజ్ డిస్క్రైబ్ చేస్తుంది అనమాట. గ్రీన్ పేజ్లో మనం అప్లికేషన్కి కావాల్సిన డీటెయిల్స్ని గ్రీన్ పేజ్లో మనం కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఈ గ్రీన్ పేజ్ మనకు అప్లికేషన్కి కావాల్సిన సంబంధించిన డీటెయిల్స్ ఇది ప్రొవైడ్ చేస్తుంది. యూడిడి ఆల్సో మచ్ లైక్ హెల్ప్ డెస్క్ ఈజ్. యూడిడి అనేది ఒక డెస్క్ లాగా మనకి యూజ్ అవుతుంది అనమాట. అంటే డెస్క్ లాగా అంటే ఇది పబ్లిక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ని వెబ్ సర్వీస్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే పబ్లిషింగ్ చేయొచ్చు. అందుకే దీన్ని యూడిడిఐ మనం ఒక డెస్క్టాప్ అని అనొచ్చు. ఓకేనా? ఇది యూడిడిఐ యొక్క కాన్సెప్ట్.